వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తేనేమో శౌర్యకి జడేస్తూ ఉంటుంది. చూడు, నువ్వేం చెప్పాలనుకున్నా కూడా మీ నాన్నకు చెప్పుకొని దీప అంటది. శౌర్య ఏమో అలా మౌనంగా సీరియస్గా చూస్తూ ఉంటే ఈలోపు కార్తీక్ వస్తాడు. ఏంటి, ఏం చెప్పాలనుకున్నా మీ నాన్నకు చెప్పు అంటుంది మీ అమ్మ అని చెప్పి అంటుంటే, ఏముంది స్కూల్కి వెళ్ళదంట అని చెప్పి దీప అంటది. ఏంటి, స్కూల్కి వెళ్ళవా? అయితే ఈరోజు నీకు ఏం సాగు దొరికింది అని చెప్పి అంటాడు కార్తీక్. సాకేంటి నాన్న, అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని చెప్పి అంటుంటే, అయ్యో నేనేం అనుకోవట్లేదు రౌడీ, ఈరోజు నీకు స్కూల్ మానడానికి ఏం సాకు దొరికింది అని అడుగుతున్నాను అంతే, అంతకుమించి వేరే ఇంకేం లేదు అని చెప్పి అనేసరికి, సరే అయితే ఈరోజు నేను స్కూల్ మానడానికి నువ్వే సాకు అని చెప్పి అంటే, నేనేం చేశాను అని చెప్పి అనగానే, అమ్మ కూడా అని చెప్పి అంటది శౌర్య. మీ అమ్మ నేను ఏం చేశాము అని అడుగుతున్నాను అని చెప్పి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు కార్తీక్. అయితే నాకొద్దు నాన్న, నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి అంటది. సరే ఎందుకో చెప్పు అని అనగానే, మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ పేరెంట్స్ హోంవర్క్ చదివిస్తున్నారు. అరే నాకు చేపిస్తున్నారా మీరిద్దరూ? వాళ్ళందరికీ మంచి మార్క్స్ వస్తున్నాయి. నన్ను ఈరోజు స్కూల్లో అందరూ కలిసి అవమానించారు. అందరి ముందు నాకు అవమానం జరిగింది. మిస్ కూడా కోప్పడింది. మరి నేను ఇంకా స్కూల్కి ఎలా వెళ్ళగలను? అసలు అలా వెళ్ళి నేను ఎలా ఉండగలను అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఓహో అదా నీ బాధ? చూడు, మనల్ని ఎవరో అవమానించారని ఎందుకు ఆగిపోవాలి చెప్పు అని చెప్పి అంటుంటే, నువ్వు ఎన్నైనా చెప్పినానా, నేను మాత్రం స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి తగేసి చెప్పేస్తుంది శౌర్య. ఈలోపు ఇంకా జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. దీపక్కి ఫోన్ చూపించి ఇక ఇటువైపు తిప్పి ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ ఎత్తి, చెప్పండి పెద్ద మేడం గారు అనగానే, మీరు జరిగిన అవమానానికి ఎలాగో పనిలోకి రారని తెలుసు, సో క్యాష్ పంపిస్తున్నారా చెక్ పంపిస్తున్నారా అని చెప్పి అడుగుతుంది. కార్తీక్ ఏమో చెక్ ఏంటి, అసలు క్యాష్ ఏంటి అనగానే, అగ్రిమెంట్ ప్రకారం అంతే కదా బావా, మీరు కానీ పనిలోకి రాకపోతే 10 కోట్లు కట్టాలి అంతే అని చెప్పి అనగానే, సరే నేను రావట్లేదని నీకు చెప్పానే ఏంటి ఇప్పుడు అని చెప్పి కార్తీక్ అడుగుతాడు. అంటే మీకు ఆత్మాభిమానాలు ఇంకా ఇలాంటివి ఏమి లేవా బావా? ఈ గౌరవ మర్యాదలు ఇలాంటివి ఏమీ లేవా? వచ్చేస్తారా మళ్ళీ పనిలోకి అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, ఒక నిమిషం అని చెప్పి ఫోను ఇదిలో పెట్టి మామూలుగా పెట్టి, శౌర్య నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళను అంటున్నావు అని చెప్పి కార్తీక్ అడుగుతాడు. మళ్ళీ చెప్పాను కదా నాన్న, నాకు స్కూల్లో అవమానం జరిగింది, నేను ఎలా వెళ్ళి మొహం చూపించుకోగలను, నాకు ఇష్టం లేదు అలాగా అనగానే, చూడమ్మా మనల్ని చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు, మన చుట్టూనే మన పత్రం కోరుకునే వాళ్ళు ఉంటారు. మనం ఏదో ఎవరైనా గొడవ పడినా లేకపోతే మనకి ఏదైనా బురదంటుకున్నా నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా అని చెప్పి మనం ఆగిపోతే మన ఎదుగుదల అక్కడికి ఆగిపోతుంది. అలాగే మన ఉనికి ఎవరికి ముందుకు తెలియకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎవరో ఏదో నవ్వారని, ఎవరో ఏదో మాటలు అన్నారని మనం మన పనిని మానేసుకుంటే అది కరెక్ట్గా ఉండదు. సో మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి ఈ విషయంలో నువ్వు స్కూల్కు వెళ్ళి నీ మార్క్స్ నువ్వు తెచ్చుకొని నీ హోంవర్క్స్ నువ్వు చేసుకొని హ్యాపీగా ఉంటూ ఇంకా నువ్వు ముందుకు వెళ్తుంటే అప్పుడు నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్లే నిన్ను గౌరవిస్తారు. అలాగే నీ టాలెంట్ని గుర్తించిన వాళ్లే నిన్ను ప్రైజ్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఇంకేం ఆలోచించకు, సరేనా అని చెప్పేసి ఇంక గట్టిగానే ఇస్తాడు. దీపేమో మనసులో, నేను ఇవాళ రాకూడదు అనుకున్నాను, ఈ విషయం బావకు చెప్దాం అనుకుంటే ఇప్పుడు జ్యోత్స్న ఫోన్ చేసినట్టుంది, గట్టిగానే ఇచ్చినట్టున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా రాను అని చెప్పను అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది. ఇంకేం మాట్లాడదు. ఇక ఆ తర్వాత, అర్థమైందిగా మేడం గారు, నేను బయలుదేరుతున్నాను, మీరు ఫోన్ పెట్టేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఇప్పుడు ఓకేగా, నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పి సౌర్యని అడుగుతాడు కార్తీక్. అయితే వెళ్తాను నాన్న, ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోద్ది. అవును, తప్పు చేస్తే ఒప్పుకోవాలా నాన్న అని చెప్పి అంటే, తప్పు చేస్తే ఒప్పుకోవాలి అని చెప్పి అనగానే, మరి అమ్మ ఎందుకు ఒప్పుకోవట్లేదు అనగానే, అమ్మ ఒప్పుకోవట్లేదా, ఎవరు చెప్పారు నీకు అని చెప్పి అనగానే, రాత్రి అమ్మమ్మ నానమ్మలిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అది విన్నాను అని చెప్పి అనగానే, వాళ్ళేదో వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్నారులే అని చెప్పి అనగానే, ఏమో నాన్న అమ్మ టాపిక్ వచ్చింది అందుకే అడిగాను అనగానే, చూడు తప్పు చేస్తే ఒప్పుకోవాలి, తప్పు చేయకుండా ఒప్పుకోకూడదు అని చెప్పి అంటాడు కార్తీక్. ఇవన్నీ చిన్నపిల్లల మాటలు కాదులే కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. ఇక వెళ్దామా అని చెప్పి అనగానే, నీ నిలహార దీక్ష ఇంకా ఆపవా అని చెప్పి అంటాడు. కార్తీక్ అలా అనేసరికి, లేదులే బావా అలా ఏం లేదు, నేను తింటాను, అక్కడికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి తిందాం అని అంటది. ఇది నీ ఇల్లు కాదా అని అంటే,
ఇది మెట్టినిల్లు, అది పుట్టినిల్లు, అంతే, అక్కడికి వెళ్ళి తిందాం పదా, టైం అయిపోతుందని చెప్పేసి పదా అంటే ఇంకా అలా వెళ్ళిపోతారు. మరోపక్క ఇంటి గార్డెన్లోనే శివనారాయణ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు కార్తీక్ దీప వస్తారు. వెనకాలే పారిజాతం ఇదేంటి శివనారాయణ ఇంత పొద్దున్నే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కార్తీక్ దీప వచ్చేటప్పటికి ఓహో వీళ్ళ గురించా అని చెప్పి అనగానే దగ్గరికి వచ్చి ఇంకా శివనారాయణ ఏమో దగ్గరికి వచ్చి మీరు ఇక్కడే ఆగిపోండిరా, మీరు రావద్దు లోపలికి, పనులకి రావక్కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అనగానే ఎందుకు ఆగిపోవాలి అని చెప్పి అనగానే మేమేమైనా తప్పు చేసామా అని చెప్పి అంటే తప్పులు మీరు చేయలేదు, కానీ జరిగిన దానికి కారణాలు మీరేగా, అసలు వద్దు, దయచేసి అర్థం చేసుకోండి, ఇంట్లో జరుగుతున్న గొడవలు నేను చూడలేకపోతున్నాను, పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు ఇట్లా మళ్ళీ మళ్ళీ రావడం ఇంకా అర్థం ఏంటి చెప్పు అని చెప్పి శివనారాయణ బాధగానే మాట్లాడతాడు. ఇక ఆ మాటకి వీళ్ళకి గౌరవ మర్యాదలు ఇలాంటివి లేవులేండి, అందుకే బండరాయలుగా ఎన్ని జరిగినా కూడా ఇంట్లోకి వస్తూనే ఉంటారు అని చెప్పి అనేసరికి పారిజాతం అంటది, పారిజాతం నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు అనగానే ఈలోపు జ్యోత్స్న కూడా వస్తుంది. మేమేం తప్పు చేయలేదు కదండి, అలాంటప్పుడు మేము ఎందుకు మానేయాలి, మేము మానం అని చెప్పి అంటుంటే సరే అయితే నువ్వు రా, కానీ దీపని ఇంటి దగ్గర దింపేసిరా అని చెప్పేసి అంటాడు శివనారాయణ. ఆ మాటకి లేదు తను కూడా వస్తుంది అని చెప్పి కార్తీక్ అంటాడు. మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు కదా, మీ ఇష్టం అని చెప్పేసి శివనారాయణ వెళ్ళిపోతే ఇంకా పద్దీప అని చెప్పంటే ఏంటి బావా నువ్వు పాఠాలు ఫోన్లో చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా, అది ఇది అని చెప్పి అంటుంటే ఏదైనా నిరూపించాలి కదా అని చెప్పి అంటాడు కార్తీక్. చూడండి పెద్ద మేడం గారు, మీరు ఇలాగా 10 సార్లు మమ్మల్ని రెచ్చగొట్టకండి, మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత జ్యోత్స్న కూడా వెళ్ళిపోయిన తర్వాత అయినా మీకు సిగ్గుసరాలు లాంటివి లేవేంట్రా, పెద్దాక వస్తూనే ఉంటారు ఎన్ని గొడవలు జరిగినా కూడా అని చెప్పేసి ఇంకా పారిజాతం అంటది. ఇప్పుడు ఏం గొడవ జరిగిందని మా వల్ల అని చెప్పి అంటే నిన్న మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవే జరిగింది, సుమిత్ర దశరథులు గొడవ పడ్డారు. ఆ మాటల్లో ఈ సుమిత్రకేమో జ్యోత్స్న సపోర్ట్ చేస్తూ మాట్లాడింది, ఆ మాటల్లో ఏదో దశరథ్ని ఓ మాట తూలింది, సుమిత్ర కోపం వచ్చి లాగబెట్టి కొట్టింది, అందుకే ఎందుకు వచ్చింది గోళ అని చెప్పేసి వద్దు అనుకుంటున్నారు అని చెప్పి అంటే అవునా, తప్పు చేసిన వాళ్ళని కొట్టడంలో తప్పులేదు కదా అని చెప్పి కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. పారిజాతం ఇంక షాక్ తింటది. ఇక అలా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా దశరథ ఏమో కూర్చుంటాడు సోఫాలో. దీప్ వచ్చి కాఫీ కప్ ఇచ్చి కాఫీ తాగండి అని అంటే ఇంకా తాగుతానులేమ్మా అక్కడ పెట్టు అని అంటే ఇంకా సరే అయితే నేను వెళ్తాను అని చెప్పంటే మీరు ఎందుకు వచ్చారు, రాకుండా ఉండాల్సింది కదా, మీ నిన్న జరిగిన గొడవకి ఈరోజు రారేమో అనుకున్నాను అని చెప్పి అనేసరికి ఎందుకు రాకుండా ఉండాలండి అని చెప్పి అంటది దీప. సరే అయితే వెళ్ళి పని చేసుకో అని చెప్పి అంటాడు. ఎందుకు రాకుండా ఉండాలి అనేదానికి సమాధానం లేదు అని దీప్ మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. కొన్నిసార్లు సమాధానం అడిగినప్పుడు ఎదురు సమాధానంలోనే మనకి ఆన్సర్ దొరికేస్తుంది, అందుకే ఇంక మళ్ళీ అడగాలనుకోలేదు అని చెప్పి అనగానే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంటది దీప. అడగమ్మా, తండ్రి దగ్గర నీకు మొహమాటమే ఉంది అని చెప్పి అనగానే కానీ కొన్నిటికి అర్హత కూడా ఉండాలి అని చెప్పి అంటే నేను నీ తండ్రి లాంటివన్నీ అని చెప్పాను కదా, నువ్వు కూతురివి కాబట్టి పర్మిషన్స్ అవసరం లేదు, అర్హత అవసరం లేదు, నీకు ఎప్పుడు అధికారం ఉంటుంది అడుగు అంటే సుమిత్రమ్మని మీరెందుకు దూరం పెడుతున్నారో, ఎప్పుడో సత్యనారాయణ వ్రతంలో జరిగిన గొడవ ఇంకా జరుగుతూనే ఉంది, ఆవిడ్ని ఇంకా మీరు దూరం పెడుతున్నారు, ప్రపంచం అంతా దూరంగా ఉన్న భర్త ఒక్కడే తోడుగా ఉంటే చాలు, ప్రపంచం దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రపంచం అంతా దగ్గరగా ఉండి భర్త ఒక్కడే దూరంగా ఉన్నా ప్రపంచమే దూరం అయిపోయినట్టుగా ఉంటుంది, మరి అలాంటి బాధని నా తల్లికి మీరు ఇస్తున్నారు కదా అని చెప్పేసి బాధపడుతుంది దీప. ఆ మాటలకి సరే ఇప్పుడు దాకా నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను నేను, భార్యాభర్త అంటే వేరువేరు కాదు, ఒక్కరే. నా సుమిత్ర ఏ స్థాయిలో ఉండాలని నేను కోరుకున్నానో ఆ స్థాయిలో ఇప్పుడు లేదు, ఒక్కసారిగా దిగిపడిపోయింది, అందుకే తనని మళ్ళీ తీసుకెళ్ళి ఆ స్థాయిలో కూర్చోపెట్టడం నా బాధ్యత, అలాగే తను తప్పు చేసింది కాబట్టి దాన్ని సర్దిద్దాలనుకోవడం కూడా నా అవసరం. ఇంకా నువ్వు బంగారాన్ని మెరుగుపెట్టడంలో నువ్వు చూస్తున్నది మంట మాత్రమే, నేను రేపో బగబగ మెరగబోయే ఆ బంగారు నాన్ని, కాబట్టి ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు, ఎందుకంటే నీకు వయసు సరిపోదు, అనుభవం సరిపోదు అని చెప్పి అంటాడు దశరథ. ఆ మాటకి ఇంకా కాఫీ చల్లారిపోయింది, వెళ్ళిపో అని చెప్పేసి లోపల పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఇంకా ఇదంతా కూడా సుమిత్ర వింటది. సుమిత్ర విని ఇంకా వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే వెనకాలే జ్యోత్స్న ఉంటుంది. చూసి షాక్ అయ్యి కిందకు వచ్చేస్తుంటే మమ్మీ అంతా చూసి కూడా చూడనట్టు వచ్చేస్తున్నావేంటి, వెళ్ళి నిలది, అసలు దీపని ఇంట్లోకి రానివ్వకు మమ్మీ, బయటికి పంపించే
అని చెప్పేసి చిరాగ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు పంపించాలి అంటది సుమిత్ర. ఆ మాటకి ఎందుకంటావేంటి మమ్మీ, నీ వల్లే కదా నిన్న అంత పెద్ద గొడవ జరిగింది, మరి దాన్ని పంపించకుండా ఉంటే ఎలా జరుగుతుంది, ఇప్పుడేమో సైలెంట్గా వెళ్ళిపోతున్నావు అనగానే, సరే ఇప్పుడు దాకా నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. అసలు దీపద మాట్లాడిన దాంట్లో తప్పే లేదు అని చెప్పి అంటది సుమిత్ర. ఆ మాటకి ఇంకా జ్యోత్స్న షాక్ అయిపోద్ది. మరి రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకో.